హాయ్ ఫ్రెండ్స్, నేనేమి గదార్ నాగ్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ చండీగఢ్లో జరిగింది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ మొట్టమొదటిగా 219 పరుగులు చేసింది, 6 వికెట్లు పడిపోయింది. అంటే ప్రిహెన్స్ ఆర్యన్ మామూలు ఆడలేదు, సిక్సర్లు సున్నామే సృష్టించాడు. 7 ఫోర్లు 9 సిక్సర్లు 250 స్ట్రైక్ రేటుతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే ప్రిహెన్స్ ఆర్యన్ 24 ఏళ్ళే, కుర్రోడికి మంచి భవిష్యత్తే ఉంది. అయితే చివరిలో మార్కో జాన్సన్ చాలా బాగా ఆడాడు, 38 పరుగులు చేశాడు. శశాంత్ సింగ్ కూడా బాగానే ఆడాడు, 54 పరుగులు చేశాడు. అయితే చెన్నై బౌలర్లో ఖైల్ అహ్మద్ 2 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు, నూర్ అహ్మద్ 1 వికెట్ పడిందన్నమాట. అయితే చేజింగ్లో చెన్నై బ్యాట్స్మెన్లు రచిన్ రవీంద్ర 36, కాన్వే 69 పరుగులు చేశారు. చివరిలో శివన్ దూబే 42 పరుగులు, ధోని 12 కొట్టాడు. అయితే చివరి ఓవర్లో 27 పరుగులు చేయాలి. అయితే చివరి ఓవర్లో 27 పరుగులు చేయాలంటే ధోని, జడేజా ఉన్నారు. కానీ లాస్ట్ ఓవర్లో 9 పరుగులే వచ్చినాయి. 18 రన్స్ తేడాతో చెన్నై ఓడిపోయింది. చెన్నైకి ఇది 4వ ఓటమి. చెన్నై ఇంకా నాకు తెలిసి వెళ్ళే అవకాశం లేదు. పంజాబ్కి అవకాశం ఉంది. బాయ్ ఫ్రెండ్స్.